వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ని ఆఫ్టర్ రివ్యూ తర్వాత నేను సేల్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మనం మాట్లాడుకొని ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుదాం. మోటో H60 ఫ్యూజన్‌కి ఒక సాల్ సక్సెసర్‌గా మనకి మార్కెట్‌లో మోటో H70 ఫ్యూజన్ అయితే లాంచ్ చేశారు. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము. మోటో H60 ఫ్యూజన్‌లో ఉన్న UI లాక్స్ కావచ్చు, కెమెరా UI లాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ ఫోన్‌లో ఫిక్స్ చేశారు అని చెప్పేసి కూడా డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ దీనికి అన్బాక్సింగ్. బాక్స్ ఓపెన్ చేయంగానే మనకి ఫోన్‌తో పాటు ఒక టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 68 వాట్ చార్జర్ కూడా మనకి బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకంతే మనకి ఫోన్‌లో ఎటువంటి బ్యాక్ కేస్ కావచ్చు, ఆర్ఎల్స్ మనకి ఫోన్‌కి ఒక ప్రీ అప్డేట్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేయలేదనమాట. నాకు అనిపించింది ఏంటంటే ఫోన్ వచ్చిన ఇనిషియల్ డేస్‌లో ఇదొక ఆల్ కలర్ డిస్ప్లే కాబట్టి మన టెంపర్ గ్లాస్ తెరవడం కొంచెం కష్టం అవుతుంది. ఆ ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ ఇస్తే బాగున్నదే నాకు చిన్న ఒపీనియన్. కమింగ్ టు రివ్యూ. ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వేగన్ లెదర్ ఫినిష్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్‌లో సోనీ ప్రొడక్షన్ అయితే యూజ్ చేస్తారు. మనకు మంచి విషయం ఏంటంటే IP68 అండ్ 69 రేటింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం క్వైట్ యావరేజ్ అని చెప్పాలి. బట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకా ఫోన్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఫోన్ స్లిమ్‌గా ఉండడం వల్ల అసలు మన జోబులో పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మీకు చాలా బాగా చేశారు. వెయిట్ బ్యాలెన్స్ కూడా చాలా బెటర్‌గా ఉంది కాబట్టి ఫోన్ చేతిలో హోల్డ్ చేసినప్పుడు మాత్రం చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్‌తో 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది 5200 నిట్స్ చెప్తున్నారన్నమాట. దీనికి ఒక పీక్ బ్రైట్‌నెస్. మన టెస్టింగ్‌లో కూడా నైట్ టైమ్‌లో, డే టైమ్‌లో, ఈవెన్ సన్‌లైట్‌లో కూడా డిస్ప్లే బ్రైట్‌నెస్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. చాలా బెటర్‌గా ఉందని చెప్పొచ్చు. ఇంకా ఆన్ పవర్ స్పెక్స్ పైన వాళ్ళు మెన్షన్ చేస్తుంది 144 హెర్ట్జ్ అంటున్నారు. బట్ మన టెస్టింగ్‌లో OS లెవెల్‌లో మాత్రం ఇది 120లో రన్ అవుతా ఉంటే ఎప్పుడైతే మీరు గేమ్స్ ఆడతారో స్పెసిఫిక్ గేమ్స్ కొన్ని గేమ్స్ మాత్రమే దీనికి 144 సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మాత్రమే ఇది 144 స్విచ్ అవుతుంది. ఇంకా డిస్ప్లే కలర్స్ కావచ్చు, షార్ప్‌నెస్ కావచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే డిస్ప్లే మూవీస్ చూస్తున్నప్పుడు కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ ఎక్కడ మీరు మూవీస్ చూస్తున్నా ఒక పంచీ కలర్స్, ఒక వైబ్రెంట్ కలర్స్ ఉంటుంది. ఐ అపీలింగ్‌గా చాలా ఎక్సలెంట్‌గా ఉందని చెప్పొచ్చు. సో, ఖచ్చితంగా డిస్ప్లే కలర్స్ పరంగా కానీ, షార్ప్‌నెస్ పరంగా కానీ ఎటువంటి కంప్లెయింట్స్ కూడా లేవు. బట్ వన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇప్పటికి కూడా ఆల్ కర్వ్ డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు. అది చాలా బ్రాండ్స్ కూడా మనకి ఫ్లాట్ స్క్రీన్ మూవ్ అయిపోయారనమాట. సో, వీళ్ళు కూడా ఆ ఫ్లాట్ స్క్రీన్ ట్రెండ్‌కి మూవ్ అయితే బాగుంటుందనేదే నా ఒపీనియన్. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్‌ని యూజ్ చేస్తారు. విత్ LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేస్తారు. దీన్ని మనం టెస్ట్ చేసినప్పుడు యాంట్రీ బెంచ్‌మార్క్ స్కోర్ వచ్చేసి అరౌండ్ ఒక 1.1 మిలియన్ పైన అయితే మనకు స్కోర్ చేసింది. వాళ్ళ టెస్టింగ్ మాత్రం 37-38 డిగ్రీస్ మనకి మ్యాక్స్ అయితే టెంపరేచర్ అయితే రైజ్ అయింది. సో, ఖచ్చితంగా చాలా వరకు కంట్రోల్‌లోనే ఉంది. ఎటువంటి హీటింగ్ ఇష్యూ కూడా మనకి స్మార్ట్ ఫోన్‌లో అయితే చూడడానికి ఉండదు. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే రియల్ లైఫ్‌లో మనం గేమ్స్ ఆడతాం కదా! BGMI వచ్చేసి స్మూత్ 120 ఎఫ్‌పీఎస్ సపోర్ట్ చేసినప్పటికీ కూడా బట్ ఈ 1 అవర్ గేమ్ ప్లేలో నేను 1 అవర్ పైన గేమ్ ఆడాననమాట BGMI స్మార్ట్ ఫోన్‌లో. నాకు 90 ఎఫ్‌పీఎస్ కూడా యావరేజ్‌గా రాలేదు. ఎందుకంటే సడెన్‌గా 60 ఎఫ్‌పీఎస్‌కి, 70 ఎఫ్‌పీఎస్‌కి, 75 ఎఫ్‌పీఎస్‌కి ఇలా పడిపోతుంది. చాలా ఎక్కువ లాగ్స్ ఉంటుంది. చాలా ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో, ఖచ్చితంగా గేమింగ్‌కి మాత్రం నేను సజెస్ట్ చేయను. గేమ్ అసలు ప్లేయబుల్‌గానే లేదు. ఎస్పెషల్లీ BGMI గాని మీరు ఆడతారంటే మాత్రం ఈ ఫోన్ దగ్గర నుంచి అట్‌లీస్ట్ గేమర్స్‌నే ఈ ఫోన్ దగ్గర నుంచి దూరంగా ఉండమంట. ఇంకా మన డే టు డే లైఫ్‌లో యూజ్ చేసే యాప్స్ ఓపెనింగ్ స్పీడ్స్ కావచ్చు, యాప్ స్విచ్చింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా స్మూత్‌గా ఫీల్ అయినా బట్ సమ్ టైమ్స్ షట్టర్స్, లాగ్స్ ఇప్పటికి కూడా ఉంది. బట్ లిటిల్ బిట్ అయితే ఇంప్రూవ్‌మెంట్ ఉంది కానీ బట్ ఇప్పటికి కూడా మీరు ఆ షట్టర్స్, లాగ్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్. పిక్స్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ లిథియస్ 710 మెయిన్ సెన్సార్ యూజ్ చేస్తారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేస్తారు. మెయిన్ కెమెరా ఫోటోస్ మాత్రం చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కలర్స్ కూడా చాలా బాగా వస్తుంది. బట్ లిటిల్ బిట్ షార్ప్నెస్ ఇంకొంచెం బెటర్ గా ఇచ్చింటే బాగుండని మాత్రం నాకైతే అనిపించింది. ఇంకా HDR ఫోటోస్ కూడా చాలా బాగా అనిపించిన కొంచెం అన్‌కన్సిస్టెన్సీ‌గా వస్తాంది. ఎలా అంటే ఔట్ ఆఫ్ 10 ఫోటోస్ మీరు క్యాప్చర్ చేస్తే ఒక 5 ఫోటోస్ మీకు బాగా వస్తే రిమైనింగ్ 5 ఫోటోస్ కూడా బ్యాక్‌గ్రౌండ్ బూస్ట్ అయిపోవడం కానీ, ఓవర్ ఎక్స్‌పోజ్ అవ్వడం కానీ ఇలాంటి ఫోటోస్ అయితే అబ్జర్వ్ చేస్తారు. అది కొంచెం సాల్వ్ చేస్తే బాగుండనిపించింది. ఇంకా మనకి ఫోన్‌లోనే 2x పోర్ట్రైట్స్ ఉంది. అది కూడా మెయిన్ సెన్సార్ నుంచి క్రాప్ చేస్తుంది. కానీ అది మాత్రం చాలా యావరేజ్‌గా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్ఫెక్ట్‌గా లేదు. సాఫ్ట్‌గా వస్తుంది. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఓవర్ ఎక్స్‌పోజ్ అవుతుంది. ఇంకా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రం జస్ట్ ఓకే అని చెప్తా. మీరు డైరెక్ట్ సన్‌లైట్‌లో ఫోటో తీస్తే క్రోమాటిక్ అబరేషన్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఇమేజ్ కూడా అంత షార్ప్‌గా అయితే లేదు. ఇంకా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ లెన్స్ వాడారు. ఫోటోస్ ఒక రేంజ్‌కి ఓకే. కలర్స్ బాగుంది. డైనమిక్ రేంజ్ అంత పర్ఫెక్ట్‌గా అయితే లేదు. ఇంకా షార్ప్‌నెస్ కూడా బెటర్‌గా ఉండొచ్చు. మీకు కావాలంటే రిఫరెన్స్ కోసం నథింగ్ ఫోన్ 4a శాంపుల్స్‌ని కూడా సైడ్ బై సైడ్ పెడతాను. మీరే జడ్జ్ చేయండి. కమింగ్ టు వీడియోస్, మెయిన్ కెమెరాకి మనకి 4K 30 సపోర్ట్ చేస్తుంది. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఆ 4K క్రిస్ప్‌నెస్ తెలుస్తుంది. అండ్ కలర్స్ స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్‌గా ఉందని చెప్పొచ్చు. ఇంకా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్
యాంగిల్ కెమెరా కూడా మనకి 4K 30 MP సపోర్ట్ చేస్తుంది. బట్ మెయిన్ కెమెరా రేంజ్‌కి కలర్స్ కానీ, షార్ప్‌నెస్ కానీ లేవు. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా 4K 30 MP సపోర్ట్ చేస్తుంది. ఆ క్వాలిటీ కూడా చాలా బాగుంది. షార్ప్‌నెస్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ కూడా బెటర్‌గా ఉంది. బట్ డైనమిక్ రేంజ్ మాత్రం ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండని మాత్రం నాకు క్లియర్‌గా అనిపించింది. సో, ఓవరాల్ కెమెరా ఎక్స్‌పీరియన్స్ మాత్రం అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేయాల్సి ఉంది. బ్యాక్ కెమెరా కానీ, ఫ్రంట్ కెమెరా కానీ, ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్‌లో కూడా కొన్ని బగ్స్ ఉంది. కొంచెం అన్‌కన్సిస్టెన్సీగా అవసరం కాబట్టి అవి కొంచెం ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇంకా అది కాకుండా మనకి కెమెరాలని యూఐ లాగ్స్ చాలా ఎక్కువ ఉంది. షట్టర్ లాగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్ 7000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇది. అండ్ 68 వాట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో మనం ప్రొవైడ్ చేస్తున్నారు చార్జర్ కూడా. ఈ చార్జర్‌తో మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 55 మినిట్స్ టు 1 అవర్ అయితే మన ఫుల్ చార్జ్ అయిపోతుంది. ఇంకా స్క్రీన్ ఆన్ టైం గురించి మనం మాట్లాడుకుంటే, డిశ్చార్జింగ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం మీరు ఎక్కువ మీడియా కన్జంప్షన్ చేస్తున్నారు, ఎక్కువ రీల్స్ స్క్రోల్ చేస్తున్నారు, మూవీస్ చూస్తున్నారంటే అబోవ్ 10 అవర్స్ ఈజీగా వచ్చేస్తుంది. 2 డేస్ మీరు ఈజీ ఈ స్మార్ట్ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. మీరు ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, ఎక్కువ పుష్ చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, ఇలా నాలా యాక్టివ్ బెంచ్ వర్క్స్ కోసం మీరు రన్ చేస్తారంటే మాత్రం ఒక 9 అవర్స్ 8 to 9 అవర్స్ మధ్యలో అయితే మనకి బ్యాటరీ అయితే లాస్ట్ అవుతుంది. లిటరల్‌గా చెప్పాలంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి నియర్లీ ఎ వీక్ అవుతుంది నా దగ్గరకు వచ్చి. లిటరల్లీ 3 టైమ్స్ ఛార్జింగ్ పెట్టిన ఈ స్మార్ట్ ఫోన్ నేను. అంతే 3 సార్లు మాత్రం ఛార్జింగ్ పెట్టాననమాట. బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఫైనల్‌గా హేలో వేవ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. నెక్స్ట్ 3 మేజర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మన టెస్టింగ్‌లో ఎలా ఉంది హేలో వేవ్ అంటే లిటరల్లీ ఇప్పటికి కూడా యూఐ లాగ్స్ అలానే ఉంది. బట్ కొంచెం తగ్గింది. ముందంతా మరీ ఫ్రీక్వెంట్‌గా లేదు కానీ బట్ యూఐ లాగ్స్ మీరు ఇప్పటికి కూడా నోటీస్ చేస్తారు. ఫ్రీక్వెంట్‌గా నోటీస్ చేస్తారు. బట్ ఏంటంటే బ్లోట్‌వేవ్ ఇండస్ స్టోర్ అనే యాప్ ఇచ్చారు. అది ఆటోమేటిక్‌గా ఒక విడ్జెట్‌ని క్రియేట్ చేస్తుంది. వితౌట్ మన పర్మిషన్ లేకుండా ఒక విడ్జెట్ అయితే క్రియేట్ చేస్తుంది హోమ్ స్క్రీన్‌లో. ఇంకా అది కాకుండా మనకి ఆ లాంచర్‌లోనే యాప్స్ లాంచర్‌లోనే ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకో, ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని యాడ్స్ పుష్ చేస్తుంది. సో, మోటో అంటేనే క్లీన్ వాయిస్ ఎక్స్‌పీరియన్స్ అని మనకు అందరికీ తెలుసు. బట్ ఇలాంటి యాడ్స్, బ్లోట్‌వేర్‌ని దట్ టూ హోమ్ స్క్రీన్‌లో ఆ న్యూస్ ఫీడ్ కావచ్చు ఇవన్నీ డిసేబుల్ చేసుకోవచ్చు. బట్ నాకేది కావాలో నేను చేసుకుంటాను. బట్ చాలా మందికి కూడా ఈ బ్లోట్‌వేర్ అనేది ఎక్కువ పుష్ చేస్తుంది. మా అమ్మ ఫోన్ నేను కొనింది మోటో G60 స్టైలస్ కొనిన తర్వాత 6 మంత్స్ తర్వాత కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ అయినది ఆటోమేటిక్‌గా. సో, ఇలా ఉంది మోటో పరిస్థితి మాత్రం. సో, ఖచ్చితంగా ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం 100% చెప్తాను చాలా యావరేజ్‌గా ఉంది. లాగ్స్ ఉంది, బ్లోట్‌వేర్ ఉంది. ఇవన్నీ కూడా ఫిక్స్ చేయాల్సిందనమాట మోటోలో. అది మాత్రం నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా ఫైనల్ కన్క్లూజన్ ఫస్ట్ దీనికి ప్రైజింగ్ చూసుకుంటే మన వితౌట్ కార్డ్ ఆఫర్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి 120 వేరియంట్ వచ్చేసి 27 లాంచ్ చేశారు. విత్ కార్డ్ ఆఫర్స్ బేస్ చేసుకుంటే మనకి 25,000కి అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. ఓకే. ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా? 25,000 కానీ 27,000 కానీ కొనొచ్చా అంటే ఫస్ట్ దీనికి ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాం. మెయిన్ ఈ ఫోన్‌లో ఉన్న ప్రోస్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ దీనికి డిస్‌ప్లే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. డౌటే లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్‌ప్లే ఇన్ సెగ్మెంట్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. కాకపోతే ఆల్ కర్వ్ డిస్‌ప్లేని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇది కాకుండా స్పీకర్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ సెగ్మెంట్‌లో. మోటోలో నాకు ఎప్పుడూ నచ్చేది దీని యొక్క స్పీకర్స్ అండ్ డిస్‌ప్లే అనమాట. సో, ఖచ్చితంగా స్పీకర్స్‌ని కూడా ఈ డాల్బీ అట్మాస్ స్పీకర్స్‌ని కూడా ఒక ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ మేజర్ ప్రోని బ్యాటరీ అయితే యాడ్ చేస్తుంది. మాసివ్ 7000 mAh బ్యాటరీ యొక్క కెపాసిటీ కావచ్చు, దాన్ని వీళ్ళు ఆప్టిమైజ్ చేసిన విధానం కావచ్చు ఎక్సలెంట్‌గా ఉంది కాబట్టి దీనికి ఒక మేజర్ ప్రో కింద అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా పర్ఫార్మెన్స్‌ని కానీ, కెమెరాస్‌ని కానీ నేను ప్రో అని చెప్పను, కాన్ అని చెప్పను. కెమెరాస్ బాగుంది. బట్ అన్‌కన్సిస్టెన్సీగా ఉంది కాబట్టి దీన్ని ప్రో కింద మెన్షన్ చేయలేకపోతున్నా, కాన్ కింద నేను మెన్షన్ చేయలేకపోతున్నా. పర్ఫార్మెన్స్ కూడా స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అని అండర్ 25,000 దగ్గర మనం యాక్సెప్ట్ చేసినాం. వీళ్ళు ఆప్టిమైజ్ చేసిన విధానం కావచ్చు, గేమింగ్ మనం ఆడినప్పుడు వచ్చే ఎక్స్‌పీరియన్స్ కావచ్చు అంత బెటర్‌గా లేదు కాబట్టి దాన్ని కూడా మనం ప్రో కింద కానీ, కాన్ కింద కానీ పెట్టలేకపోతున్నాం. ఇక కాన్స్ చూసుకుంటే మెయిన్‌గా యూఐ లాగ్స్ చాలా యూఐ కానీ, కెమెరా యూఐ లాగ్స్ కానీ ఎక్కువ ఉంది. ఫ్రీక్వెంట్‌గా వస్తుంది మీకు అది. దానివల్ల దీనికి ఒక మేజర్ కాన్ కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. బ్లోట్‌వేర్ కూడా మనకి కాన్ కింద అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కాన్ చూసుకుంటే మాత్రం కెమెరాలో కొంచెం అన్‌కన్సిస్టెన్సీగా ఉంది కాబట్టి కెమెరా నేను కాన్‌గా మెన్షన్ చేయను. బట్ అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఖచ్చితంగా నేనైతే కాన్ కింద అయితే మెన్షన్ చేయను. చాలా బాగుంది కెమెరాస్. ఇంకా బెటర్ చేయొచ్చు విత్ అప్డేట్స్‌తో. చేస్తారా లేదా అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌ని 25,000 కానీ 27,000 కానీ మనం కొనొచ్చా అంటే మాత్రం 25,000 దగ్గర ఒక సాలిడ్ రికమెండేషన్ ఎవరికంటే మీరు ఎక్కువ మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. నాకు బ్యాటరీ ఎక్కువ ఉండాలి. నేను ఎక్కువ బయట తిరుగుతా ఉంటా. ఒక 2 డేస్ బ్యాటరీ లైఫ్ నాకు రావాలి అనుకుంటారు కదా! మీరు ఒక డైలీ డ్రైవర్ కోసం చూస్తా ఉంటే వాళ్ళకి ఇది మీకు సెట్ అవుతుంది. కానీ ఎవరైతే ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తా ఉన్నా, ఎక్కువ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ స్విచ్ అవుతా ఉన్నా, ఆల్స్ మీరు గేమ్స్ ఆడతాననుకున్నా ఈ స్మార్ట్ ఫోన్ నేను రికమెండ్ చేయను. 25,000 దగ్గర ఒక సాలిడ్ రికమెండేషనే. బట్ ఇది అందరికీ కాదు అనేది నా ఒపీనియన్. ఐ హోప్ మోటో 870 ఫ్యూజన్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్క కమెంట్‌కి కూడా రిప్లై ట్రై చేస్తాను. దేవ్ సేరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.